జీవితం ఒక అందమైన ఊహ. చావుకి, బ్రతుక్కి మధ్య కొట్టుకులాడే ఒక ప్రాణం. ఆ అందమైన ఊహ లాంటి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొందరికి చాలా సంతోషాన్నిస్తే, ఇంకొంతమందికి అసలు ఎందుకు బ్రతికున్నాను అనేలా చేస్తుంది. అసలు జీవితం అంటే ఏంటి? మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి అని అంటారా? అంటారులేండి. జీవితం అంటే ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో మనం పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయ్యి మళ్ళీ మనం చనిపోయే వరకు సముద్రంలో ఒక అలలా కొట్టుకుంటూ వెళ్తాం. కానీ ఇందులో ఎంతమంది తమకు నచ్చిన జీవితాన్ని బ్రతుకుతున్నారు అనేది పెద్ద సమస్య. సముద్రంలో నీటితో పాటు చేపలు కూడా ఉంటాయిగా. అంటే మనం పుట్టినప్పుడు మనతో పాటు కొన్ని బంధాలు కూడా పుడతాయి కదా. వాటికే మనం పెట్టుకున్న పేరు బంధాలు, రాబంధువులు. ఇక వీళ్ళు అవసరానికి ఉపయోగపడకపోగా అనవసరమైన వాటికి పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తారు. దీంతో పాటు చిన్న చిన్న సరస్సులు కూడా ఉన్నాయి. అదే సొసైటీ. ఈ సొసైటీకి భయపడి ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తున్నారు? ఇంకెంతమంది మనకెందుకులే అని తమ జీవితాన్ని జీవిస్తున్నారు? ఇవన్నీ పక్కన పెడితే జీవితం చాలా చిన్నది. ఇదేంటి ఇప్పుడేగా పెద్ద సముద్రం అని మళ్ళీ చిన్నది అంటున్నావు అని అనుకుంటున్నారా? ఒకప్పుడు మన తాతల కాలం అయి ఉంటే పెద్దదే అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు 100 సంవత్సరాలు జీవించారు కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలియట్లేదు. జీవితం ఒక అతుకుల బొంత లాంటిది కాదు అని అంటారనుకుంటున్నారా? అస్సలు అననండి. అది అతుకుల బొంతే. ఎన్నో అనుభవాల కలయికలతో ఏర్పడిన అందమైన ఊహా చిత్రపటం. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, సుఖాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవటమే. ఇక ఇందులో ఎంతమంది కష్టాలను దాటుకుంటూ జీవిస్తున్నారు?